హాయ్ గైస్, ఫైనలీ ఒప్పో ఫైండ్ X8 అండ్ X8 Pro అని చెప్పి రెండు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఫైనలీ ఇండియాలో లాంచ్ అయ్యాయి. రెండు కూడా ఒప్పో బ్రాండ్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పొచ్చు. సో ఎంతలా అంటే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి. బట్ ప్రైజింగ్ మాత్రం మరీ టూ మచ్ ఉంటుంది. సో లిటరలీ చెప్తున్నా 1 lakh ప్రైస్ పెట్టి మనం ఒప్పో మొబైల్ని కొనొచ్చో లేదు కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను కొనే స్టేజ్లో అయితే లేను. 1 lakh పెట్టి ఒప్పో ఫోన్ని. బట్ ప్రైజింగ్ వదిలేస్తే మాత్రం డెఫినెట్గా స్పెక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫైండ్ X8 Pro చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా డిస్ప్లే అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ అదే X8 లో చూసుకుంటే 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇందులో LTPO డిస్ప్లే అయితే ఉండదు అండ్ PW డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉండదు. బట్ ప్రైజింగ్ చూసుకుంటే 60K పెట్టారు కదా. బట్ ఈ ప్రైస్ లో యావరేజ్ డిస్ప్లేని ఎలా కొంటారో నాకైతే స్టిల్ ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. సో ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే అంటే లైక్ మీరు డిస్ప్లే హెవీగా యూజ్ చేస్తున్నప్పుడు యానిమేషన్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ అండ్ ఈవెన్ యాప్టిక్స్ కానీ అన్ని కూడా ఈవెన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మీకు డిస్ప్లే అవుట్డోర్ కండిషన్స్ లో కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ పర్టికులర్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మేబీ కలర్ OS ఆప్టిమైజేషన్ కూడా కావచ్చు. బట్ డిస్ప్లే యాప్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇందులో Dimensity 9400 ప్రాసెసర్ తో వస్తుంది. అఫ్ కోర్స్ ఫైండ్ X8 Pro అండ్ 8 లో చూసుకుంటే రెండు ఫోన్స్ లో కూడా 9400 ప్రాసెసర్ తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ ఏదైతే ఉంటుందో సో దానికి సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. దాంతో పాటు ముందు మాట్లాడుకున్నట్టుగా మనకి బేస్ వేరియంట్ 12GB RAM అండ్ 256GB X8 లో ఉంటుంది. అండ్ X8 Pro లో చూసుకుంటే 16GB RAM అండ్ 512GB వేరియంట్ అయితే ఉంటుంది. సో రెండు ఫోన్స్ లో కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది. ఈవెన్ యాప్టిక్స్ అండ్ ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ అండ్ ఈవెన్ మీకు హోమ్ కస్టమైజేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్కి వెళ్తే అఫ్ కోర్స్ X8 Pro లో చూసుకుంటే 5910 mAh బ్యాటరీ ఉంటుంది. సో 80 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ తో వస్తుంది. 50 watts మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ X8 లో చూసుకుంటే 5630 mAh బ్యాటరీ ఉంటుంది. సేమ్ 80 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ తో వస్తుంది అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు ఫోన్స్ లో కూడా కామన్ గా 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్ గా బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 కెమెరా సెటప్ ఉంటుంది. 4 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాస్ వస్తున్నాయి. 2 సోనీ సెన్సార్స్ వస్తున్నాయి అండ్ 2 కెమెరాస్ చూసుకుంటే సామ్సంగ్ సెన్సార్స్ వస్తున్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే స్క్రీన్ మీద చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్ కానీ అల్ట్రా వైడ్ సెన్సార్ కానీ ఈవెన్ లో లైటింగ్ కండిషన్స్ లో కానీ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఎంత మంచి కెమెరా ఇచ్చినా ఎంత మంచి డిస్ప్లే ఇచ్చినా ఈవెన్ ఎంత మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొబైల్ ఇచ్చినా కూడా స్టిల్ ప్రైజింగ్ చూసుకుంటే 60K 1 lakh ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ ప్రైస్ లో ఒప్పో మొబైల్స్ ని ఎలా కన్సిడర్ చేస్తారో స్టిల్ నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్ గా ప్రైజింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో అయితే డెఫినెట్ గా కమెంట్ చేయండి. అండ్ మేబీ నేను అనుకోవడం డెఫినెట్ గా ఇది ఒక 40 to 50K ప్రైస్ లో డెఫినెట్ గా తెచ్చుంటే మాత్రం సో ఒప్పో బ్రాండింగ్ కన్సిడర్ చేసి డెఫినెట్ గా మంచి మొబైల్ అయ్యి ఉండేది. సో ప్రైజింగ్ అనేది కొంచెం ఓవర్ ప్రైస్ అనే అనిపిస్తుంది. మీకు ఏమనిపించిందో కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.